యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్ల నంబర్ 1081 వద్ద. ఈ రోజుల్లో ఎవరికి కళాపోషణ లేదయ్యా. అదేంటి? రాత్రి మా హౌస్ ఓనర్కి 2 కవితలు వినిపించాను అంతే. ఆమెకు జ్వరం వచ్చింది. వాళ్ళ అబ్బాయికి రోజులు పట్టుకున్నాయి. మా బిడ్డలు బయటపడేస్తుంది. ఇది 2 కవితలకే. ఏం కవితలు సార్ అవి? అబ్బా హీరో వేషాలు వేసుకుని వేసుకోవచ్చుగా. ఏం కలుస్తాడు సార్ అంటున్నావు? ఇన్నోళ్ళకి జనాలు వస్తున్నాయంట. మీరు ఎవరు సార్? మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పనిచేస్తారు. వీళ్ళు తెలుగు సరిగా రాదు. రాత్రి వీళ్ళు కూడా నాతో పాటు గెంటేశారు. అందుకే నేను రాత్రి 14 టౌన్ లో మంచి రూమ్ చూసాను. హౌస్ ఓనర్ 4 ఉండిస్తుంది. మేము 3 ఉన్నాం కదా. మీ 3లో ఒకరు మాతో జాయిన్ అవ్వచ్చు. ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇల్లు చూపిస్తాను. ఇక్కడికి తీసుకొచ్చారండి సార్. లోపలికి వెళ్తే మీకే అర్థం అవుతుంది. ఏమయ్యా, సినిమాల్లో హీరో హీరోయిన్ అనగా ఒక 50-60 మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్ల డాన్స్ చేస్తుంటారే. ఏ డాన్స్ డ్రెస్ 50 ఉన్నాయా? ఉన్నాయి. ఓ 4 ఇవ్వు. 4 ఇవే ఎంత? రోజుకు 100 అడ్వాన్స్ వెయ్యి. ఇదిగో ఓ 5 రూపాయలు ఇస్తాను. ఇచ్చేసి చెప్పు. రేపు పొద్దున తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మా గురువు గారు ఒప్పుకోరాయా? మీ గురుగారు ఉన్నట్లేరు? లేనట్టే ఉన్నారు. ఉన్నట్ట లేనట? ఉన్నట్టే కానీ లేనట్టు. ఏదోటి కానీ ఇదిగో ఈ 50 రూపాయలు ఉంచుకుని అడ్జస్ట్ అయిపో. రేపు పొద్దున్నే బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తానా? మా గురువు గారు ఒప్పుకోరాయా బాబు? ఎవడే నీ గురువు? వేస్ట్ పేలో రోజుకు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల ఆంబోతో తిరుగుతుంటాడు వాడేగా. మీరు ఈ వేషం ఉన్నారని చూడలేస్తా. మీకు దుస్తులు అద్దెకు కావాలను. రాయ్ దుస్తుల వారికి ఇవ్వండి. థ్యాంక్స్ సార్. ఇప్పుడు పైకమ్మ వాడికి. ఇదిగో. మరి మధ్యలో నన్ను ఎందుకు రా తిట్టావు? మీరున్నారని తెలియక. అటు తిరుగు తిరుగు తిరుగు. కొద్దిగా చట్నీ అమ్మా. ఏమే సుప్రజ, చట్నీ తీసుకురా. అలాగే అక్క. అక్క చట్నీ అక్కడ పెట్టు. డబ్బులు తీసుకోమా. నమస్తే నమస్తే. ఓలో నేనమ్మా. నేను వచ్చి గది చూసిపోయాను కదా. ఆవు కమర చూసిపోయినావు కాదు. నీ కమర కిరాయి కావాలి. కమర అయితే కిరాయికి ఇస్తా గానీ వాళ్ళ అడ్వాన్స్ ఏమో 2 నెలలు కట్టాలి. కమర కిరాయి 600. కమరలు 4 ఉండాలి, ఎక్కువ ఉండొద్దు. మళ్ళా ఒకటే గోల పెట్టాలి. తల్లి అబురే. గోల అంటే గీ గోల కాదు. ఇట్లా గోల చేస్తే ఎరగొడతా. గోల అంటే బాలుబు బాలుబు. పొద్దుకి 6 గంటలకు షురు చేస్తా, పొద్దుగాల 6 గంటలకు బంద్ చేస్తా. ఒకటే గోల, ఒకటే పంక పెట్టాలి. అది ఒకట్లనే తిరగాలి. ఈ స్పీడ్ తిరిగింది అనుకో ఎరగొడతా. గోడకు మూలలు కొట్టొద్దు. బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు. బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు చినుగుతాయి. ఎందుకంటే ఇంట్లో సన్నపోరుడు ఉన్నాడు, చెడిపోతాడు. ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి. మళ్ళా గిట్ల వచ్చిందనుకో 2 రూపాయలు ఇవ్వాలి, టోకన్ తీసుకోవాలి, పైకానకు పోవాలి. దానికి నీళ్ళు అవుతాయి కదా, ఎక్స్ట్రా 2 రూపాయలు ఇవ్వాలి, బకెట్ తీసుకోవాలి, పోవాలి. మళ్ళా వస్తే ఏం చేయాలి? చెంబట్టుకొని బయటికి పోవాలి. దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి. సూదేస్తే బంద్ అయిపోతుంది. మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకుంటే మళ్ళీ 2 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలి. అరే 6 ఎంతరా? 66. 66 ఏంద్రని? అయ్యో నేను చెప్పింది 600. 600 1200. 1200 తీయండి. తీసుకోరా, లెక్క పెట్టుకో. మళ్ళా 4 ఉండాలి. ఓలో చేతులు ఎత్తుండా 4. మీరేనా? 1 2 3 4 గీలని ఒక్క తీన కొడుతున్నాయి ఏంటిరా? అవునమ్మా, చమకాయిస్తున్నాయి. ఒక్కూరోళం కదమ్మా. గట్లనా? అగో గా శివరాకనున్న చూడు కమరా, గదే మీది. గట్ల పైకాడ పక్కనే ఉంటది ఈ గది. రండి రండి. ఇగో ఇది నాది, మా బలరావుది. చొక్కలు తీయండి తొందరగా. నువ్వు కదరా బాబు, చూడలేం. ఏం రావాలి? ఒక్కని పోయిన 3 వచ్చిండ్రు. మరేను మేము 3 బయటికి వెళ్ళాం. మీరు చూసారు, మేము వంగి వంగి దండలు కూడా పెట్టాం. దండం అయితే పెట్టామనుకో
కావాలి ఇదిగోండి ఓకే కావాలి చమకాయిస్తున్నాయి చంకాయిస్తున్నాయా వాళ్ళు కూర్చున్నారేంటి ఓన్రే ఏంద్ర దుర్గా నువ్వేం చూసుకుంటలేవు అబ్బా గాల్లే నేను పరేషాన్ కాకు తలపే రారా బాలరావు మన ప్లేస్ ఇదే ఫ్యాన్ కిందనే పెట్టిన మరి వాళ్ళు కమ్మురండి నేను చూస్తాను చెప్పండి కొత్తగా వచ్చారా యా ఎంతమంది నలుగురు నలుగురా ఆరుగురు ఏంట్రా అక్కేంట్రా తొక్క అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపలికి రామ్మా రా అక్క రా రా రే తిరగండి ఎవరు వచ్చారు చూడండి 1 2 3 4 5 6 ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా అయ్యో యాక్చువల్లీ యు నో లక్ష్మమ్మ 4 people allowing 6 people not allowing to understand yeah ఏంట్రా కూసాడు ఓనరా నలుగురు కంటే ఎక్కువ ఉండేవద్దు మేమేమో 6 కంటే తక్కువ ఉండలేము అందుకే అండర్స్టాండింగ్ బాగా గుర్తు చేసావు అలాగే మనం ఒక అండర్స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది అక్క నేను అన్న అండర్స్టాండింగ్ అది కాదు అక్క ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురున్న విషయం నువ్వు చెప్పొద్దు అప్పుడు నీకు ప్రాబ్లం మేము ఓనర్ తో మేము ఆరుగురు అన్న విషయం మేము కూడా చెప్పాం ఏంటి లక్ష్మమ్మ ఎంతసేపు నుంచి వాళ్ళరా సరేరా ఒక అండర్స్టాండింగ్ వద్దాం తేడా వచ్చిందో తొక్క తీస్తా వినండి నా హోటల్లోనే రోజు టీ తాగాలి నా హోటల్లోనే రోజు దోశలు తినాలి అది హాట్ లక్ష్మమ్మ ఎక్స్ట్రాలా వినండి మీలో ఒక రోజు నా హోటల్కి వచ్చి పిండి రుబ్బాలి ఏంటి అడుగుసాడు అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్ గేట్స్ ఒప్పుకోడంట అందుకే నోరు మూసుకొని సాయంత్రం నీ దగ్గరకు వచ్చి పిండి రూపుతో లేదా నువ్వు ఊరుకోగా అన్నారు తేడా వచ్చిందో తెలుసుగా అబ్బా ఎందుకు తెలియదమ్మా నమస్కారం అండి సేట్ గారు నమస్తే నమస్తే అయ్యే నమస్కారం సేటు ఏమి విషయం ఆ బంగారం గాజు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారండి ఇస్తాం ఇదిగోండి సేటు బంగారమే సేటు ఎవరిది గాజు మా అమ్మదండి దీనికి 1000 రూపాయలు వస్తాయి ఇవ్వండి సార్ ఇది మా అమ్మ గాజండి ఎవరికి అమ్మద్దు మళ్ళీ నేనే వచ్చి తీసుకుంటాను మాది డబ్బులు మాకు ఇస్తే మీది గాజు మీకే ఇస్తాం అలాగే వెళ్ళొస్తామండి మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం మీరంతా కొంచెం నా మాట వినాలి హలో 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 మీ అబ్బా నా మాట వినరా ఇలా చెప్పి చావచ్చుగా మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందుల వలె అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ మీది ఒక రంగేనా ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామంచాయిగా ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 మహాకవి శ్రీశ్రీకి అన్డిక్లేర్ వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేనే ఏంటో చెప్పు ఇప్పుడు కొన్ని కవితలు చెప్తాను రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి రా. రాత్రి పగలు కష్టపడి మీకు రూమ్ ఎత్తుకుని ఎందుకురా కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఏంట్రా వావా 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 అనుకుంటూ రెండో లైన్కి వెళ్ళవరా మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు ఓకే ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి వాళ్ళ బాబుతోనే చెప్పేసింది వెళ్ళి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ ఇప్పుడు అయిపోయిందిరా వావా అనొచ్చు ఏంటి వెళ్తున్నావా అవును నువ్వు ఒట్టి ఎందుకు ముందు ఒట్టి ఇదిగో ఈ కవితలు ఎవరిదారు అనొద్దే దేనికో ఇండస్ట్రీ కదరా వాడేసుకుంటారు ఇప్పుడు రెండో కవిత చెట్టుపై ఉన్నది కోతి అచ్చు దానిలాగే ఉన్నది నీ మూతి చాలా బాగా డాన్స్ చేస్తున్నారే
మా అమ్మాయిని హీరోయిన్ చేద్దామని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మీ అమ్మాయి గ్యారంటీగా పెద్ద హీరోయిన్ అవుతుందండి. అవుతారు. మేము వచ్చి 3 సంవత్సరాలైంది, మాకే దిక్కులేదు. ఆమె సంవత్సరం కింద వచ్చింది, అప్పుడే హీరోయిన్ అయిపోతుందా? మీరు కూడా హీరోయిన్ అయిపోదామని వచ్చారేంటి? ఏ అలా కనిపించట్లేదా? ఏదో ఛాన్స్ దొరకాల హోటల్ పెట్టుకున్నాను కానీ నాకేం తక్కువ? అంటే మీరు ఆ టైప్ కాదని. అది కాదండి, నేను చెప్పేది వినండి. మీరేమో సావిత్రి సౌందర్యలాగా ఫ్యామిలీ సినిమా టైప్ అండి. ఆవిడేమో రమ్యకృష్ణ రాజసులోచన లాగా మాస్. అబ్బో, చాలా సినిమాలు తీసినట్టు మాట్లాడుతున్నావే. సినిమాలు తీయలేదు కానీ చాలా సినిమాలు చూసామండి. అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి ఎక్కువ తెలుసండి. తెలుస్తూనే ఉంది. ఏంటి? డిగ్రీలు ఎక్కువ, డిస్కషన్ తక్కువ అని. ఇదిగో అమ్మ డబ్బులు. మిమ్మల్ని అన్నపూర్ణ స్టూడియో దగ్గర చూశాను. నేను చూశాను. అప్పుడు మీ కళ్ళు లేవు. అవును, అప్పుడు లేవు. మరి ఇప్పుడు? ఇప్పుడే వచ్చాయి. జస్ట్ నౌ. అదేలాగండి? అది కనిపిస్తుందా? రాయి. రాయా? చంపలేసుకో. లేకపోతే నాలాగే గుడ్డి పినుగు అయిపోతావు. అది ఒట్టి రాయి కాదు నాయన, అహల్య రాయి. అహల్య రాయ అంటే? వీడికి చాలా రామాయణం చెప్పాలేవు. కరెక్ట్కో. నే తెలిపేదా సీతారామ కథ. దండం పెట్టుకున్నాయన. ఏంటి దీనికే? అది రామాయణ కాలం. రాములు వారు సీతామ్మ వారిని అడవిలో అలా 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 తడువుకుంటున్నారు. రాముడు తడువుకోవడం ఏంటండి? అదేరా వెతుక్కుంటున్నారు. ఓహో. ఈలోగా రాముడి కాలికి రాయి తగిలింది. బ్లడ్ వచ్చిందండి? కాదు, బిడ్డ వచ్చింది. ఆ రాయే అహల్యగా మారిపోయింది. ఇదేం రాయండి? ఆ రాయిలో మొక్కేరా. ఆరాయ నమస్కారం పెట్టుకుంది. ఇది కళ్ళున్న వాళ్ళు ముట్టుకుంటే పోతాయి, కళ్ళు లేని వాళ్ళు ముట్టుకుంటే వస్తాయి. అందుకే రోజు నేను స్టూడియోకి వెళ్ళేటప్పుడు దీన్ని తగులుతూ వెళ్తాను, కళ్ళు పోతాయి. వచ్చేటప్పుడు తడువుకుంటూ తగులుతాను, కళ్ళు వచ్చేస్తాయి. నమ్మేశారు. నేను నమ్మలేదు కానీ అసలుగా చెప్పండి. రాయలేదు, రప్పలేదు కానీ రండి అసలుగా చెప్తా. నేను నా 2 కూతురులతోటి ఈ హైదరాబాద్కి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చాను రా. నాకు నిజంగా సంగీతం వచ్చు, కానీ ఛాన్సులు దొరక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాల్సింది నేను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్. 4 వీకేస్తుంది, సోడా ఏడెక్కిపోతుంది. ఎవడు కనపడ్డాడు? నమస్కారం సార్. రామయ్య ఫ్రీ. ఏడు సంగతులు ఏముంటాయి సార్? ఏంట్రా ఇన్ని రకాల సామాన్లు ఉన్నాయి? ఒక్కొక్క షూటింగ్ లో ఒక్కొక్క వస్తువు నొక్కేస్తుంటాడు. చెప్పనుగా అత టైప్ అని. ఎవరనుకున్నావు? రాబోయే కాలానికి కాబోయే డైరెక్టర్. నమస్కారం సార్. ఏడిలా వచ్చావు? ఏమి లేదు సార్, మీ దగ్గర మా వాడిని అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ చేద్దాం తీసుకొచ్చాను సార్. చేసేద్దాం, దాందే ఉంది. కూర్చోండి. థ్యాంక్స్ అండి. కూర్చో. పేరేంటమ్మా? బలరాం సార్. ఆహా, ఏ ఊరు? పాలకొండ అండి. బలరాం ఫ్రమ్ పాలకొండ. ఆహా, నువ్వు అర్జెంటుగా 10 రెడీ. 1/4 కిలో టమాటాలు, 1/4 కిలో వంకాయలు, 100 గ్రాములు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, 2 మునక్కాళ్ళు తీసుకుని వచ్చాయి. అలాగే సార్. అలాగే ఆ పక్కన యూసుఫ్ కూడా కొట్టు ఉంటది, 1 క్వార్టర్ తీసుకొచ్చాయి. ఏ బ్రాండ్ సార్? ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు, ఏదైతేనే. అన్న టూరేట్ అన్నావు? పాలకొండ సార్. పాలకొండ కదా. ఓ పాలకొండ కట్ట కూడా తీసుకొచ్చాయి. చాలా సేపటి నుంచి వంట చేయకుండా అమ్మగారు ఎయిటింగ్. డబ్బులు అడగకూడదు, వెళ్ళి తీసురా. అలాగే. ఈ మధ్యన ఏం రాశావయ్యా? సార్, జీవితం మీద ఒక సూపర్ కవిత రాశాను సార్. ఓహో, అది జీవితం. మందిరాని ఇందాం. ఏడే ఎంత లైట్ సార్? అంటే అది కాయగూరదు, అది ఇక్కడ పెట్టేసి కాయగూరలు అమ్మగారికి ఇచ్చేయి. అమ్మగారు ఖర్చు ఎంత అయిందో లిస్ట్ రాసావా? రాశాను సార్. చేతిరా చాలా బాగుంది సార్. సీన్ పేపర్లు కాపీ చేయడానికి పనికొస్తావు, జేబులో పెట్టు. రేపే నేను ఉద్యోగంలో జాయిన్ చేసేస్తున్నాను. పొద్దున్న 7 గంటలకు వచ్చి అయ్యగారిని నిద్ర లేపాలి. అలాగేనండి. ఆఫీస్కి వెళ్దాం. రోజుకు 100 రూపాయలు ఇప్పిస్తాను. దాంతో అమ్మగారి కాయగూరలు, అయ్యగారికి 1 క్వార్టర్ బాటిల్ తీసుకురావాలి. వెళ్ళు. ఒక కవిత వదలనా? తప్పదా? ఎగిరేది డాగ, ఆకాశాన ఎగిరేది డాగ. ఏమిటి? డాగ. గుడ్. ఆకాశాన ఎగిరేది డాగ, ఇడ్లీ పై వాలేది ఏగ. ఎలా ఉంది? అంటే అది ఎలా ఉంది? అది బాగుంటది కదా. ఈ ఫ్రీ మోషన్ నా వల్ల కాదురా. Hello. Will you please get up? You Hyderabad Microsoft engineers. Will you please get up under the fan? ఏమంటున్నాడు రైడు? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారంట, వెళ్ళి స్నానాలు చేశారు. వీళ్ళ గోలేంట్రా బాబు? ఆ ఫ్యాన్ కింద కావాలంట. ఇగో వచ్చినప్పుడే చెప్పారు. ఇంగ్లీష్ కావాలా? పడుకో. వాళ్ళ కవితలు చెప్పాలి. కవితలు చెప్పాలా? నమస్తే అన్న. మీరా? రండి కూర్చోండి.
దుప్పట్లో దట్ దట్ అని గేమ్ ఆడుతుంటే మీరు వచ్చారు. ఎవరన్నా? మన పక్క రూమ్ లో ఉంటారు. ఏం చేస్తుంటారు? బాంబులు పెడుతుంటారు. బాంబులా? ఎక్కడ? ఎక్కడంటే అక్కడ. అంటే కాదు, అక్కడ ఎక్కడ కింద అంటే సుమోల కింద అన్న. ఓహో, మాకు సుమోలు అవి లేవు కానండి. ఓ 10 అటో ఇటో వీడి కవితల్లో చంపేస్తాడు, వీడి కింద పెట్టాడు. మీకు తెలిసిన సినిమాలో బాంబులు పెట్టే అవకాశం ఉంటే చెప్పండి అన్న. చాలా తక్కువలో చేసి పెడతావన్నా. ఓకే ఓకే అర్థమైంది. ఇక మీ పని అయిపోయినట్టే. వెళ్ళి బాంబులు తయారు చేసుకోండి. తక్కువ ఎక్కువ చేస్తాడండి. ఆరయింది లేవుండ్రీ. ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ బాబు లోపల ఏం చేస్తున్నావు? ఎక్కడికి? అర్జెంట్ అయ్యా, అందుకే ఎక్స్ప్రెస్ టికెట్. హాఫ్ అవర్ నుంచి ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు వెళ్ళిపోతావు నువ్వు? అది కాదు, ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఎక్స్ప్రెస్ ఏం లేదు, పొద్దుంటుండే ఇక్కడ. వీళ్ళు పట్టుకుంటారా? ఇల్లు కొట్టుకొని వస్తున్నారా ఏంటియా? పొద్దు నుంచి ఇక్కడ వెయిటింగ్ అమ్మా. టోకన్ నెంబర్ ఎంతరా? 27. నీరెంతరా? ఎక్స్ప్రెస్ అమ్మా, కడుపులో గేట్లు తెచ్చుకున్నా నీ పోవాలంటే వాళ్ళని పోనీ. ఎక్స్ప్రెస్ అంటున్నావు కానీ ఓనీ రాదా? పొద్దు నుంచి ఇక్కడే ఉన్నానమ్మా. అరే నేను ఆడినారు కదా, నువ్వు పోవాలంటే పైసలు కట్టాలి. నేను పైసలు ఎందుకు కట్టాలి? పొద్దు నుంచి ఇక్కడ మళ్ళీ పైసలు కట్టాలా? అవును, ఇది నా ఇలాకా, నా ఇల్లు, నేను చెప్పినట్టు జరగాలి. పైసలు కట్టాలి. అమ్మతో ఆర్గు చేస్తావా? అమ్మ కాపమస్ గది ఖాళీ చేయం చెప్తే. అవును, కమర ఖాళీ చేయాలి. చల్లడు కమర ఖాళీ చేయాలి. కమర ఖాళీ చేసుకోవద్దు, ఇంకా పోడేది రాడు. కమర ఖాళీ చేయాలి. కమర పాడుగాను. కమర పాడుగాను. అమ్మో వీడు ఖాళీ చేస్తాడు. పట్టుకోని పట్టుకోని అది పట్టుకోని పట్టుకోని. నువ్వు పోవేంద్రా? అవసరం లేదమ్మా. ఎక్స్ప్రెస్ అన్నావు, ఎప్పుడో పట్టాలు తప్పింది. పట్టాలు తప్పని అవ్వా కలిదోడు షవ్వాయిదంతా గలి చేసి పెట్టి నేను తల్లే. ఇది క్లాప్ బోర్డు చూడు. డైరెక్టర్ గారు స్టార్ట్ సౌండ్ అంటారు, దీన్ని ఇలా పైకెత్తు. కొట్టు అంటాను, కొట్టేయి. అర్థమైందా? నంబర్ నేను చెప్తాను. రెడీ సార్. స్టార్ట్ సౌండ్. 24/1 టేక్ 1. కొట్టవయ్యా. కొట్టు. అరే కొట్టదేంటయ్యా? కొట్టు. కొట్టవయ్యా. కొట్టవయ్యా. బాగా కొట్టినా సార్. యాక్షన్. వచ్చే చూడండి బయటికి. ఎక్కడికి సార్? రేవతి, ఐ లవ్ యూ ప్లీజ్. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఇలాంటివన్నీ ఇష్టం నువ్వు లేదు. లేకపోతే నేను బ్రతకలేను రేవతి. నాకు నువ్వంటే ఇష్టం లేదు. కానీ నువ్వంటే నాకు ఇష్టం రేవతి. అబ్బాయి ఏంటి నువ్వు నాకు ఇష్టం లేదని చెప్తుంటే ప్లీజ్ రేవతి. వదిలేసే ప్లీజ్. రేవతి ఒక్కసారి ప్లీజ్ నన్ను వదిలేయ్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఓకే. డిస్టర్బ్ చేసావంటే పోలీస్ కంప్లైంట్ చేస్తా. 20ఏనా? అవును సార్, అంతే ఉన్నాయి సార్. సార్ సార్ ఏంటయ్యా అది ఇవాళ తీసే సీన్ అంత బాగాలేదని అదే సీన్ వేరే టైప్ లో రాశాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఇది సీనా? ఇంకా నేను తీసుకెళ్లి డైరెక్ట్ కి ఇచ్చి ఒక మొహాన్ని కొట్టేవాడు. అదేంటి సార్? పోయా, పోయి నిన్నటి సీనే కాపీ చేయిపో. సరే సార్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఏంటయ్యా? ఈ వేళ తీసే సీన్ అంత బాగా లేదని అదే సీన్ ఇంకో టైప్ లో రాసుకొచ్చాను సార్. నువ్వు సీన్ రాసావా? అవును సార్. ఏది? 25 years ఎక్స్పీరియన్స్, ఆ మాత్రం రాయలేనా సార్? సీన్ ఎదిరిందయ్యా. ఇలాంటి 2 సీన్లు మన సినిమాలో పడ్డాయంటే టైటానిక్ లెవెల్ ఆడుతుందయ్యా. అవును సార్. ఎక్సలెంట్ అయ్యా. నీ కలలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. నీ కలలన్నీ ఇప్పుడు నిజం కాబోతున్నాయి. నీ కలలే. అరే మీరు రిలాక్స్ రా. అమ్మయ్యా, మనం బతికాం. పడుకోండ్రా. జీవితంలో నేను రాసిన మొట్టమొదటి కవిత. గేదె వేసింది పేడ. ఏమిటి ఇటు? గేదె వేసింది పేడ, అది ఇప్పుడు యాడా 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 చూడండి అమ్మ కూడా మాడ, అది ఎక్కింది మా ఇంటి గోడ. ఇప్పుడు రెండో కవిత. సరేరా మీకు చెప్. మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం రాదు. నువ్వు వింటావా చెప్పు. అమ్మా మరే సార్ మెడ్రాస్ నుండి ఫోన్ సార్. మెడ్రాస్ నుంచా? అవును సార్. హలో యారు? రజనీ సార్ ఆఫీసులో ఉంది. రజనీ సార్ మీతో మాట్లాడతారు. రజనీకాంత్ సారా? ఆమా సార్. ఒక నిమిషం అప్ప. రజనీకాంత్ సార్ అంట. హలో, నమస్తే సార్. సంతోష్ బాబు బాగున్నారా? బాగున్నాను సార్. చంద్రముఖి సినిమా చూసారా? లేదు సార్, అది షూటింగ్ లో కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయాను సార్. చూసుంటారని ఫోన్ చేశానే. సార్ రేపే చూసి మీకు ఫోన్ చేస్తాను సార్. రేపు కాదు, ఇప్పుడే చూస్తే బాగుంటుంది. సరే సార్, ఇప్పుడే చూసి వెంటనే మీకు ఫోన్ చేస్తాను సార్. మంచిది. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. బాబాయ్. అర్థమైంది. నువ్వు చంద్రముఖి సినిమా చూడాలి. రేపు పగలేం చేస్తాను చూడు. కుదరదు, రజనీ గారు ఇప్పుడే చూడమన్నారు బాబాయ్. ఇప్పుడు అంటే ఎలా రా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12 అయింది. సెకండ్స్ కూడా అయిపోయి ఉంటుంది. అది అసలు రియల్ సినిమా అంటారా? చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారంట. నీలాంటి అసలు చూడకూడదు. రేపు పగలేం చేస్తాను చూడు. కుదరదు, నేను ఇప్పుడే సినిమా చూడాలి. ప్రింట్ తెప్పించు. ప్రింట్ తెప్పించు. నీ కర్మరా, నీ కర్మ. 1 టోకెన్ ప్లీజ్. థ్యాంక్ యూ. మళ్ళీ నేనే టోకన్ వద్దా? నేను కవిని. నా దగ్గర బోల్డు కాగితాలుంటాయి. స్వర్గమే ఈయన గలీజ్ ముఖంలో నా చెప్పు గీనికిచ్చి సత్యనేది కమర నేను. ఓ దేవం, గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు. నువ్వు జైలుకు పోతున్నావు కదా, గీని లోపడేపి. అంటే
జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి? బాలేదనివే. అయ్యా జైలు అంటున్నాడేంటి? మా బావ జైల్లో ఉన్నాడు కదా, చూడ్డానికి వెళ్తున్నారు. మరి నువ్వు వెళ్ళలేదే? నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి. మరి మీ చెల్లెళ్ళింది? చాలా ఇష్టం. ఓహో, మీ చెల్లికి మీ బావకి టింగ్ టింగ్. ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు. అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు? 2 మర్డర్లు చేశాడు. రెడీ సార్. క్లాప్ ఇన్. రెడీ. స్టార్ట్ సౌండ్. రోలింగ్. 9 టేక్ 1. యాక్షన్. ఏంటి ప్రమిళ, ఏదో మాట్లాడాలని పిలిచావు? నీ లవర్ విక్రమ్ గురించి నీకు తెలుసా? అతను పెద్ద సైకో. అతను నేను లవ్ చేయట్లేదని ఏదో కట్టుకథలు చెప్పి మా ఇద్దరిని విడదీయాలని చూస్తున్నావా? నేను చెప్పేది వినవే, మన ఫ్రెండ్ రాణిని చంపింది కూడా ఆ విక్రమే. నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను, ప్లీజ్. కట్. ఓకే. సరే కమాన్. సార్ వస్తున్నా సార్. కెమెరా ఎక్కడ తీసుకురా? సార్ ఏంటయ్యా? ఇప్పుడు తీసిన షాట్ లో చెట్టు వెనకాల ఉన్న హీరోని ముందే చూపెట్టేస్తే ఆడియన్స్ కథ అర్థమైపోతుంది సార్. సస్పెన్స్ నిలబడదు సార్. సస్పెన్స్ జాయిన్ అయి 4 రోజులు కాలేదు, మాకే సలహాలు ఇస్తున్నావా? 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. వెళ్ళి భోజనాలు వచ్చేలేవో చూడు. అది కాదు సార్. వెళ్ళవయ్యా. సార్ ఏంటయ్యా? ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథ అర్థం అయిపోతుంది సార్. సస్పెన్స్ నిలబడతాం. సస్పెన్స్ సార్. కరెక్టేనయ్యా, వెరీ గుడ్. సరే ఇందాక తీసిన షాట్ హీరోని అవాయిడ్ చేసి మళ్ళీ చేద్దామయ్యా. అది సరే, 25 సంవత్సరాలుగా నీకు రాని ఐడియాలు ఈ మధ్య తెగొచ్చేస్తున్నాయంటయ్యా. అంతా మీ ట్రైనింగే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. థ్యాంక్ యూ. ఇదిగోండి పుల్లారావు గారు. ఉంటా. ఏంట్రా ఇది? మీ బాబు బర్త్డే కదండి, గిఫ్ట్. ఏంటి రోయ్? స్వీట్స్ అండి. అరే ఎంత ముందు చూపురా నీకు. థ్యాంక్స్. కంగ్రాట్స్ అండి. ఇదేంట్రా? బందర్ లడ్డు. అవునండి. వెరీ గుడ్ రా. నెక్స్ట్ సినిమా కూడా నీకే చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఎరా అరే ఇదేంట్రా ఎంత బరువుగా ఉంది? ఏంటిది? మీరే చెప్పండి సార్. ఏంట్రా కార్టూన్ కింద పుల్లగా ఉప్పుగా ఉంది? పైన కాదు సార్. పైనాపిల్ జ్యూస్. కాదు సార్. కాదా? కాదు. ఈసారి కరెక్ట్ చూసా. పంచామృతం. కాదు సార్. కాదా? మరి ఇంకేంట్రా ఇది? మీ అబ్బాయి ఆడుకుంటాడని కుక్క పిల్ల తెచ్చాను సార్. కుక్క పిల్ల? అవును సార్. మరి కార్టూన్ ఏంట్రా? చాలా సేపు అయింది కదా సార్. జుజ్జు పోసింది సార్. అరే సరే గాని కార్ టైర్ గాలి తగినట్టు చూడు. ఏ టైర్ సార్? ఏంటయ్యా ఇప్పుడు ఏదో డౌట్లు నువ్వును ఏంటి? అదే సార్, ఇంకెన్నాళ్ళు ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతానా అని. చూడు, నువ్వు కనీసం 3 సంవత్సరాల వరకు ఈ క్లాప్ బోర్డు కొట్టాలి. ఆ తర్వాత 5 సినిమాల వరకు డైలాగులు, సీన్ పేపర్లు ఫెయిర్ కాపీ చేయాలి. ఆ తర్వాత 8 సినిమాల వరకు చిన్న చితక ఆర్టిస్టులందరికీ డైలాగులు నేర్పించాలి. ఒక హీరోయిన్లకు మాత్రం మేము నేర్పిస్తాం. ఇకపోతే తర్వాత 10 సంవత్సరాల వరకు షెడ్యూల్స్ వెయ్యాలి. ఇన్ని చెయ్యాలంటే నాలాంటి నాకే 25 సంవత్సరాలు పట్టింది అంటే ఇక నీలాంటి నీకు ఎంత టైం పడుతుందో నువ్వే ఊహించుకో. అందరూ మీ అంత తాపిగా ఉండరు కదా సార్. అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? ఏంట్రా నీ ఉద్దేశం? మేము తాబేలాగా నత్తనడక నడుస్తున్నామనా, లేక డమ్మీలమనా, లేకపోతే కూరగాయలకి కమిషన్లకి ఇస్తున్న తర్వాత సినిమా డైరెక్షన్ కి ఏంటి నీ ఉద్దేశం? వచ్చే దీపావళిలోగా సినిమా తీసి రిలీజ్ చేయాలి సార్. 4 నెలలుగానే సినిమా తీసేస్తావా? అసలు నీలాంటి వాళ్ళ వల్ల కదా సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోతుంది. ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా అర్థమైన వాళ్ళు సినిమా డైరెక్షన్ చేయడం దౌర్భాగ్యం రా, దౌర్భాగ్యం. అంటే 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 నన్నే నువ్వన్నది నన్నే. నీకంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి నీకన్నా ముందే డైరెక్టర్ అయ్యాను కదా, అదే నీ కడుపు మంట. అర్థమైన వాళ్ళు పెట్టుకుంటే ఎలాగే ఉంటుంది. ముందు పంపించు. పోతాను కానీ తిట్టకండి సార్. ఆశీర్వాదం కావాలి సార్. అర్థం చేసుకోండి. ఏంటి అప్పుడే వచ్చేసావు? అయిపోయిందా షూటింగ్? షూటింగ్ ఉంది, నేనే మానేశాను. మానేసావా? ఏ అప్పుడే వచ్చేసిందా నీకు డైరెక్షన్? అసిస్టెంట్ డైరెక్టర్ గా 10-15 సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వలేమంట. అది మనకు గిట్టుబాటు కాదు. వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా. అప్పో, అయితే ఓ పని చెయ్యి, ఇవన్నీ తీసుకొని నాతో రా, నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నాకు నేర్పించేది? దోశలేయడం, అదే నీకు బెస్ట్. ఏంటి తమాషాగా ఉందా? నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా? నువ్వేమైనా అనుకో, నేనే కథ రాసి మా బాస్ కి వినిపిస్తాను. ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్. బాసా? ఎవడాడు? ఎవడాడా? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు తెలీదా? తెలీదు. ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడమ్మా, ప్రాణం. మా దోశలన్న ప్రాణం ఇస్తారమ్మా, ప్రాణం. నీకు డిగ్రీలు ఎక్కువ, డికాషన్ తక్కువ అని చెప్పాను కదా. ఎలా వెళ్ళి కథ రాసుకోపా. వెళ్ళి దోశలు తీసుకురా. బాగుందరా? బాగుందా? థ్యాంక్స్ రా. నేనైతే సైన్మాల్ చూడలేదు కానీ ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అయితే మస్తున్నది పిల్లగా. థ్యాంక్స్ అమ్మా. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కథ చెప్పొస్తాను. ఏంటి నువ్వు వెళ్ళగానే రానిస్తారా ఇంట్లోకి? సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించారనుకో, సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లోపలికి తీసుకెళ్తాడు. వెళ్ళి చెప్పొస్తా. నేను పీపీ పున్నారా? అక్కడంతా రెడీయా?
హీరో గారు బయలుదేరుతున్నారు. ఆ జనాలు కూడా బాబు గారి సినిమా కోసం వెయిటింగే. ఈ హీరో ఎవరు? ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు. వరుస 9 హిట్లు. సార్ ఉన్నారా? నేను ఫ్యాన్ అయ్యా బాబు, పాలకొండ నుంచి వస్తున్నాను. ఇదిగో చూడు, ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్. సూపర్ కదా, వింటే పడిపోతారు. తెలుగులో మాట్లాడవయ్యా, తెలుగు రాదా? సరే సరే, ఇక్కడ నుంచుంటాలే. మీకు చేయపోరండి సార్. అడ్వాన్సా? మీరు కూడా అడ్వాన్స్ అండి సార్. సింగిల్ పేమెంటే ఉంటాయి సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ సూపర్ కదా సార్. సార్ మీకోసం తయారు చేశాను సార్. మీకోసమే. హాయ్ సార్. సార్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీద నడుస్తుంది సార్. ఒక్కసారి విన్నారంటే. ఆటోగ్రాఫ్ ప్లీజ్. నీ పేరేంటి? ప్రవీణ. ఏ కాలేజ్? సిబిఐసి. అరే ఈ వాచ్ భలే ఉంది. థ్యాంక్ యూ. ఓకే యు టేక్ కేర్. బాయ్. లోపల సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి. ఒకసారి లోనకి పంపించండి. చూడలేదా? 5 నిమిషాలు సార్. మంచి కథ సార్. సార్ ఒక్క నిమిషం కారాపండి. నా కథ వినండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి సార్. సూపర్ కథ సార్. ఒక్కసారి విన్నారంటే నా సామిరంగా పడిపోతారు అంతే. సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్? ఒకసారి కలుస్తాను సార్. ఎలా బాబు వెళ్ళు వెళ్ళు. పంపించండి. ఒక నిమిషం కారాపండి. సూపర్ కదా, మీకోసం తయారు చేశాను. దయచేసి కారాపండి. చెప్పేది వినండి సార్. సార్ మంచి కాదు సార్. అర్థం చేసుకోండి సార్. ఏంటి సార్ ఎప్పుడు చూసినా ఒకసారి రేయ్, సొట్ట బొక్కులుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టంరా. ఏమైంది? ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది. అవునా? స్మూత్ గా రాదు అసలు. ఇప్పుడు మళ్ళీ సొట్ట బొక్కల కోసం వచ్చింది కొత్త పద్ధతి. ఆడవాడు సేవింగ్ చేస్తాడరా, చాలా సమ్మగా చేస్తాడరా. ఆడదు టెక్నిక్ ఉందిరే, దీంతో చేస్తాడరా. దీంతోనా? ఊరక నిజంరా. బాబు తీసుకెళ్ళరా. ఐఎమ్ సెలూన్ సాంబా. మీకు నున్నగా ఉండాలి అంతే కదా. ఆ టెక్నిక్ మన దగ్గర ఉందండి. ఒకసారి నోరు తెరని చెప్తాను. ఇయ్యపోతాయండి. ఏం తోసారండి బాబు, ఇయ్యపోతాయండి. అబ్బో బ్రహ్మాండంగా తోసేస్తున్నారు. చేస్తండు మింగగలరు, బేమత్సం అయిపోద్ది. ఏండి మీకు సొట్ట పొక్కులు పుట్టుకుతో వచ్చినాయా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా? బాగాలేదండి. అబ్బా మరి ప్రాక్టీస్ గా తోస్తున్నారండి మీరు. బాలు చిన్నప్పటి తింటారా మీరు? చూసేసుకోండి, అయిపోయింది. ఏది చూసుకోండి. భలే చేసావయ్యా. మీరు కూడా భలే చేయించుకున్నారండి బాబు. ఫస్ట్ టైం కదా బాగా ఎక్కడ మింగేస్తానని కంగారు పడ్డాను నేను. మింగేస్తుంటారా? అంటే కొంతమంది సన్నాసులు మింగేస్తుంటారండి. ఏమవుతుందండి? పొద్దున్న దీనికి వెళ్తారు కదా, అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి. ఇప్పుడు మీరు నోట్లు పెట్టుకుని బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే. ఏంటి అంత చేసిన ఎందుకండి బాబు? తెచ్చిందేమన్నా పర్వాలేంటి, మనోడే కదా. ఇటాడికి రా. గోడ దూకడానికి. గోడ దూకితే లోనేస్తారు. ఊరేసినా సరే ఈ రోజు ఎలాగైనా మా బాస్ ని కలవాల్సిందే. కలవచ్చురా, నా మాట ఇప్పటికే చాలా లేట్ అయిందిరా. మాట ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సిందే. ముందు పట్టుకో. చెప్పిన మాట ఎప్పుడైనామని. సర్లే ఈ పుస్తకం మీద కాల్ పెట్టు. ఇది తీసుకోరా. రారా. నేను రాను పో. జాగ్రత్తగా రే. అలాగే. నిన్నే. అలాగే రా. భాస్కర్ బాసు ఏ విరగదీస్తున్నాడు డాన్సు. తను సుప్రియ కదా? ఇక్కడుందేంటి? హే హే ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా? లేదు లేదు. మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు? బతకడం కోసం
డాన్స్ అసిస్టెంట్ అయ్యాను. డాన్స్ అసిస్టెంటా? అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్. నుంచుని తలూపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్. కుర్చీలో కూర్చుని చూడు ఆమె ఈ సినిమా హీరోయిన్. మాస్టర్ గారు ముందు మాకు స్టెప్స్ వేసి చూపిస్తారా, అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే. అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరాం దగ్గర సూపర్ కథ ఉంది, ఒకసారి వినమని చెప్పవా? ఇంకా నయ్యం, నా ఉద్యోగం పోతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఈ నాగో మేనేజర్ కి ఎక్స్ట్రా ఎక్కువ నీరా, రోజు మీటర్ చెక్ చేస్తున్నాడు. అవునన్నా, హీరో గారి దగ్గర టైం చూసుకొని దెబ్బ కొట్టాలి. కరెక్ట్ అన్నా. హలో సార్. నువ్వు డాన్స్ అసిస్టెంట్ కదా? అవును సార్. సార్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? రే నువ్వు భద్రా, మన కలుద్దాం. మరేమో తను బలరామ్ అని నా ఫ్రెండ్. నమస్తే చెప్పు. నమస్తే. అది ఇతను కథ రాశాడు, దాన్ని హీరో గారికి చెప్పించారనుకోండి. హీరో గారికి నేనే కదా. ప్లీజ్ సార్. సరే ఇంత అడుగుతున్నావు కాబట్టి చెప్పిస్తారా? రావయ్యా, ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా. మరి నాకేంటి ఉపయోగం? నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్. బాబుకి లేక బర్రె నేడుస్తుంటే కొడుకు శ్రీదేవి కావాలన్నాడంట. తింటానికి గద్దలేదు నీకు, నువ్వు పెద్ద డైరెక్టర్ అయి నన్ను డ్రైవర్ గా పెట్టుకుంటావా? పాపా సార్ అలా అనకండి సార్. పోనీ మీకు ఏం కావాలో చెప్పండి. సరే నాకు 5,000 ఇప్పించవా? 5,000 ఎందుకు ఎట్లా వస్తావు? ఎలా తాగలను మీరే చెప్పండి సార్. సరే నాకేమిస్తావు చెప్పు. అది ఓ 200 ఇచ్చుకోగలను సార్. అడుక్కునేవాడు అనుకుంటున్నావా? బిచ్చి వేస్తావా? బాబు సార్ ఆగండి సార్. ఏదోండి సార్, అంతకంటే ఇచ్చుకోలేను సార్. మీరే కొంచెం ఎలాగైనా. సరే ఇంత బతిమలాడుతున్నావు కాబట్టి ఇప్పుడు 500 సార్. మిగతా 4,500 అక్కడ కథ ఓకేనాకి. నమస్కారం సేటు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ. థ్యాంక్ యూ. వెళ్ళొస్తానండి. థ్యాంక్స్ రా. ఓకే ఓకే వస్తాను. ఏంటబ్బీళ్ళు ఇంకా రాలేదు. నమస్తే సార్. నమస్తే. రండి. తెచ్చారా? తెచ్చానండి. ఇదిగోండి సార్. ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో. సంతకం? అవును సార్, రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది. తప్పైపోయిందండి, ఏమనుకోద్దండి. మా వాడికి తెలియదండి. నువ్వు ఆగరా. సంతకం కావాలి. సంతకం. అవును సార్, ప్రూఫ్ కోసం. హీరోయిన్ కలవటంటే మాట్లాడుకున్నారా? సంతకం కావాలండి. సంతకం ఇచ్చేయి. సార్ ఈ రోజు పని అయిపోతుంది కదండి, మా అమ్మ గాజుల మీద డబ్బులు తెచ్చానండి. ఈ సెంటిమెంట్ డైలాగులు మాకెందుకే, రోజు దొత్తనుంటావు నువ్వురా. రే ఓ పూల చక్క వాళ్ళకి అందరు నైపుజారా రే. సార్ ఈ రోజు చాలా మంచి ముహూర్తం అండి. ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే తప్పకుండా ఒప్పుకుంటారండి. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. అలాగే ఉంటాను. నీ అబ్బా నీ ఒత్తికి దీపాల రోజు నీ పట్టిస్తారా రే. హిట్ కొట్టబోతాం, అప్పుడు నీ సంగతి చెప్తాం. బయట సార్ వెళ్దామా, కలుద్దామా సార్? ఉండవయ్యా, ఊరికే నచ్చబెట్టమాక. ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని ఉండా. ఇదిగో సార్, లోపల 3 బాల ఇలా కుదిరేటట్లేదా సార్? నువ్వేం కంగారు పడుకో. ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు. ఓ 4 రోజుల్లో వచ్చేస్తారు. రాగానే చెప్పించేస్తా. అమ్మో 4 రోజుల కష్టం అండి. నేను వచ్చేప్పటికే 6 నెలలు అయింది. నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి, ఎప్పుడు సినిమా తీయాలి, లేట్ అయిపోతుందండి. నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ చేయాలి సార్. ఏందే రేపు దీపావళికా? అవును సార్. నీకేనా మెంటల్ అయిందా? సార్ ఈ రోజు ఎలాగైనా ఖర్చు చెప్పాలండి. ఏందా మొండోళ్ళ మాట్లాడతావు? సార్ మీరు ఏమైనా అనుకోండి, ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తే సినిమా సూపర్ హిట్ అండి. ఏందయ్యా సూపర్ హిట్? లోపల 3 బాలేదా మగడా అంటే నా కథ విన్నాడంటే నా సామి రంగా లేని కూడా వచ్చేస్తండి. నీ బొచ్చు బాబు నా కర్మగాలి, నా బుద్ధి నీలాంటి మెంటల్ గుర్తుపెట్టుకో. ఇదిగో నీ డబ్బులు కావాలండి. నేను ఖర్చు చెప్పే కలుగుతాను ఇక్కడ నుంచి. నువ్వు ఖర్చు చెప్పాలంటే కదా, నువ్వు పెద్దగా మాట్లాడకయ్యా. నువ్వు ఇదిగో ఒక 4 రోజులు ఓపిక పట్టి. 4 రోజుల అయ్యా నేను ఖర్చు చెప్పండి ఎక్కడి నుంచి కథలు. నేను ఈ ముహూర్తానికి ఖర్చు చెప్తాను. ఏమైందిరా? అబద్ధం సార్. బాస్ దగ్గర ఖర్చు చేపిస్తానని చెప్పి 500 తీసుకున్నాను. తెలుగు సార్, తెలుగులో మాట్లాడతాడు సార్. ఇప్పటి వరకు తెలుగు రాదంటే వాడు పాస్వర్డ్ హిందీలో మాట్లాడారు. మేము పల్లెటూరులో మేము అబద్ధాలు ఆడాం సార్. తల్లి తోడు సార్. అమ్మ గాజులు 500 ఇచ్చాను సార్. 6 గాజులతో వచ్చాను సార్. చివరికి ఒకే ఒక గాజు మిగిలింది సార్. సార్ మేము అబద్ధాలు ఆడాం సార్. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. వీళ్ళు మాట నమ్మకం. వీళ్ళు అబద్ధాలు ఆడతారు సార్. ఇప్పుడేంటే నువ్వు కథ చెప్పాలి అంతే కదా? లోపలరా. లోపలగా బాబాయ్ నువ్వు లోపలరా. ఒరే డ్రైవర్ గా నీ సంగతి రాజు చూద్దాం. మీరంటే నాకు ఎంత అభిమానం సార్.
ఎవడు బాబాయ్ ఆడు ఆడి దగ్గర కదనమంటావు? బాబాయ్ ఎవరి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవరికి తెలుసు. ముందు వాడిని కథ మొదలు పెట్టిని. సార్ ఏంటి దిక్కులు చూస్తావు? వస్తున్నాడు. కూర్చో బాబాయ్. అదా కూర్చో. సార్ నేను ఆయన ఫ్యాన్ అండి. ఆయన పక్కన అలా కూర్చుంటానండి. కింద కూర్చుంటాను సార్. సర్లే మొదలుపెట్టు. ఓం శ్రీ ఆంజనేయ నమః. సార్ ఇప్పుడు ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది? తెర సార్. మా ఊళ్ళో బొమ్మ వేసే ముందు తెరచుతారు కదండి, అదే సార్. నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు? డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గర అండి. నాగేశ్వరరావు గారి దగ్గర. బాబాయ్ హలో నమస్తే సార్. ఎవరు? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి. నమస్తే సంతోష్, బాగున్నావయ్యా? ఏం లేదు సార్, మీ దగ్గర నీ పేరేంటయ్యా? బలరామ్ అండి. బలరామన్ ఎవరన్నా పనిచేశారండి? బలరామన్ మన దగ్గర ఉన్న పనిచేశారంటయ్యా? బలరామా ఆడే సార్, చేరగానే డైరెక్టర్ అయిపోతానన్నాడే. ఆడు చాలా అధికారులయ్యా. అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది. ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు. ఓవర్ అంబిషియస్ ఫెలో. అలాంటి వెధవల్ని దగ్గర చేరి మాక. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అర్థమైంది. నా గురించి బాగా చెప్పారా సార్? ఆయన దగ్గర ఎన్ని రోజులు పనిచేసావయ్యా? 3 నెలలు పనిచేశానండి. 3 నెలలు? అవునండి. 3 నెలలు పనిచేసి సినిమా ఎటు తెస్తావయ్యా? ముందు కథ వినండి సార్. కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలను లేదు. బాగా చెప్పొచ్చు, కానీ సినిమా సరిగ్గా తీయపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తీస్తావా? ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం, రామ్ గోపాల్ వర్మ సినిమాలు తెలియదా? సూపర్ హిట్లు కొట్టలేదా? వాళ్ళు రామ్ గోపాల్ వర్మ, మణిరత్నములు. వాళ్ళతో నీకు పోలికేంటి? ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాంలే కదండి. ఏంటో ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నీకేం తెలుసని ఒక సినిమా కూడా తీయకుండా? అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్. సార్ కథ వినండి సార్. కథ వినండి సార్, కాళ్ళు పట్టుకుంటాను. నేను చేయనయ్యా. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేసేది ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది? మీ 8 సినిమాలు వరుస హిట్లు, 9ది అట్టర్ ఫ్లాప్ అయింది. మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్? సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్. ఎవరు చెప్పారా నీకు? ఎవరు చెప్పారా నీకు ఆ సినిమా ఫ్లాప్ అని? 136 సెంటర్లో 50 రోజులు ఆడింది తెలుసా? అదొక కొత్త రికార్డు. ఎక్కడ ఆడింది సార్? ఆడిచ్చారు. అయినా మీరు ఇలాంటి చెంచగాళ్ళని నమ్మద్దు సార్. మేము మీ ఫ్యాన్స్, నిజమే చెప్తాం. ఏంట్రా తొక్కలో ఫ్యాన్స్? వద్దు సార్, ఫ్యాన్స్ ఏమన్నది సార్. మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీ సినిమా హిట్ అయితే కాల్ ఎగరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్సే సార్. మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తలదించుకునేది ఈ తొక్కలో ఫ్యాన్సే సార్. మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు, మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో దాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్. సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్. నువ్వు చెప్పే కదా మేము వినాం. బయటికి వెళ్ళి. సార్ మీరు వెనకపోతే నాకు భవిష్యత్తు లేదండి. మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శపథం చేసి వచ్చానండి. అదే కనుక జరగకపోతే ఇది తాగి చచ్చిపోవడం తప్పితే వేరే గతి లేదు సార్. ఏంటి ఇది ఒక టైపు డ్రామానా? అంటే నువ్వు చెప్పే కథ మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు దించాలని నీ ఎదవ ఐడియా? అయ్యో కాదు సార్. ఇదో టైప్ బెదిరింపా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? జరగబోయే నిజం చెప్తున్నాను అంతే. ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్. చావరా చావు, దరిద్రం వదిలిపోద్ది. సార్ ఎక్కడ తెచ్చారా? బయట లాగాలండి. చాలా బాగుంటుందయ్యా. అయ్యా మీకోసం తయారు చేశానయ్యా. అయ్యా ఒక్కసారి నాకు కదనయ్యా. చాలా బాగుంటుందయ్యా. అయ్యా జీవితమయ్యా. అయ్యా ఒక్కసారి మాట్లాడండి. అమ్మా పక్కన నువ్వు ఒక హీరోయిన్, నువ్వు సెకండ్ హీరోయిన్. మన సినిమాకి మీరే మ్యూజిక్ డైరెక్టర్, మీరు ఫైనాన్స్ అమ్మా. వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పాలి? అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా నా వల్ల కాదురా, ఓడిపోయాను. ఓపిక లేదురా, నేను ఇంకా పోరాడలేను. అక్కడ కూర్చుందిరా, దాహంగా ఉందిరా. సరే నీళ్లు తీసుకొని వస్తా, ఇక్కడే ఉండు. అమ్మమ్మ మా ఊరికి నీళ్ళు కావాలి, ఇయ్యమ్మా. లేదమ్మా, వాడికి దాహంగా ఉందమ్మా, ఇయ్యమ్మా. పర్లేదు ఇయ్యమ్మా. ఇగో తాగిరా. వద్దురా, నీళ్ళు కావాలన్నావు కదరా? దాహం లేదు. ఏ ఇంతలోనే ఏమన్నా తాగినవా?
పిలిచి మాట్లాడు తాగు. వద్దురా. తాగమని తాగవే. వద్దురా. తాగరా తాగమని చెప్తా అర్థం. వాడేదో అన్నాడని నీళ్ళు తాగడంట. నీళ్ళు అక్కడ చద్దామనే తాగినాక చావు. తాగు దొరికి మీకు తాగు. రాలే ఇక పోదాంపా. లే ఏమైందిరా? పిచ్చి పిచ్చేసాలి. బలరాం ఏమైందిరా? కొప్పు తీసి తాగినా ఏంటి? వస్తావన్నారా? చెందుకురా ఇలాంటి పనులు చేస్తాం. ఏమండి అన్నా ఏమండి రండి. మా వాడు విషయం తాగింది రండి బాబు. హాస్పిటల్ తీసుకోవాలి సార్. సార్ దండ పెడతాం. ఆటో అవ్వండియా ఆటో. తాగింది చాలా ప్రమాదకరమైన విషయం, కానీ సమయానికి నీళ్లు తాగించడం వల్ల అది పలచబడింది. ఏమైనా 24 గంటలు గడిస్తే గానీ చెప్పలేము. చూసావా అనవసరంగా పెద్దలతో పెట్టుకుని ప్రాణం ఎత్తేసుకున్నావు. ఈ పట్ట పళ్ళు మళ్ళీ అంటే వాళ్ళు బతకలేరయ్యా. దేవుడు దేవుళ్ళు ఎట్లా బతికావు? నీకేమన్నా అయితే మేము బతకలేవరయ్యా. వద్దురా మనకి సినిమా కొలొద్దురా నాన్న. మన ఊరు పోదాం రారా. మా మాట ఏంట్రా? నువ్వు బతుకుంటే చాలరా. అడుక్కొని తినని బతకొచ్చురా నాన్న. రారా మన ఊరు పోదాం రారా. వచ్చి ఎక్కడికి రా? ఊరికమ్మా. నీతో సినిమా చేయరంటే ఓడిపోయా నేను ఒప్పేసుకుని విషం తాగేస్తావా? సిగ్గులేదురా నీకు? నీకు చదువు లేదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. అందుకే ఆడుతూనే సినిమా తీయాలి. నీకు డబ్బు లేదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. కాబట్టి ఆడుతూనే సినిమా తీయాలి. నీకేం చేత కదనే కదా నీతో సినిమా చేయనన్నాడు. నువ్వు వాడితోనే సినిమా తీయాలి. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతిలాడతావో, పుచ్చకిస్తావో, మోసం చేస్తావో నాకు తెలీదు. ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. అదే పండగ నాడు నీ గొంతులో విషం పోసి నేనే చంపేస్తాను. రాయ్యా. నా 6 కారు మొత్తం 12 గదులు తెచ్చి నాకు ఇస్తారన్న. తేకపోయావో హలో, ఎవరు? దర్శకరత్న దాసరి నారాయణరావు. గురుగారు. సార్ నమస్తే సార్. సంతోష్ ఉన్నాడా? ఉన్నాడు సార్, ఇస్తాను. ఎవరు? దర్శకరత్న దాసరి గారు. హలో, నమస్తే సార్. నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నాను సార్. నేను దాసరి నారాయణరావుని కాదు, బలరాంని మాట్లాడుతున్నాను. మెడబెట్టి ఇంట్లోంచి బయటికి గెంటే సరే అదే బలరాంని మాట్లాడుతున్నాను. ఏయ్, ముందు నేను చెప్పేది వినండి. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మీతోనే సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేసి తీరుతాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. హీరో సంతోష్ బాబు, హీరోయిన్ సుజాత, విలన్ సుధాకర్. విలన్ ఇంకెవరు దొరకరా? విలన్ చాలా మంది దొరుకుతారా, మనకే యాసాలు దొరకవు. భోజనాలు మైక్రోసాఫ్ట్, పాటలు మహాకవి ఫ్రీ, సంగీతం రహమహాదేవన్, పోరాటాలు బాంబ్ బ్రదర్స్. ముఖ్యంగా మనం సినిమా తీయాలంటే కావాల్సింది కెమెరా. అదెక్కడి నుంచి వస్తుంది? అద్దె పడేస్తే బోల్డ్ అని కెమెరా. మరి కెమెరామెన్ తీసుకొచ్చినోడే చేస్తాడు. అట్లా కాదురా, దానికి సపరేట్ గా ఉంటారు. కృష్ణనగర్ లో కృష్ణ స్టూడియోస్ ఓనర్ కృష్ణ అని మా బంధువుల అబ్బాయి ఎవడున్నాడు. వాడు స్టిల్స్ బ్రహ్మాండంగా తీస్తాడు. కానీ మరి సినిమా తీయగలడో లేదో, అసలు ఒప్పుకుంటాడో లేదో. ఏమా ఇంకో చేయి ఎక్కడ పెట్టుకున్నా? సారీ సార్.
రే సింగరేణి కొంచెం ముందు తీసుకురారా రే అమ్మాయిని కదరా లైట్. సారీ సార్. నెక్స్ట్ ఏంటి సార్? నేను వచ్చి చెప్తానమ్మా. రే సింగరేణి కెమెరా తీసురా. అలాగే సార్. ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయొద్దు. పట్టారా ఎక్కడ పెట్టా పట్టుకో. పాజ్. నైస్. కవర్ చేస్తేనే బాగుండేదేమో. వీళ్ళంతా మన కుర్రాళ్ళరా? పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉందా, అక్కడికి వెళ్ళి తీయించుకోండి. ఎప్పుడు టిక్కు టిక్కుమంటూ నొక్కుంటూ కూర్చుంటావా? జీవితాంతం చీకట్లోనే ఉంటావా? ఇంకా వెలుగులోకి రావా? బ్రహ్మాండమైన సినిమా సెట్ చేశాను, నువ్వే కెమెరామెన్వి, వాడి డైరెక్టర్. నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొడ్యూసర్ తీసుకొస్తావా? వాళ్ళ హీరో ఎవరు తెలుసా? ఎవడో బొగడాగడ అయి ఉంటాడు. మీరు మొక్కలు చెప్పండి. సంతోష్ బాబు వాళ్ళ హీరో. సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్. అవునండి. రికార్డులు రారాజు. ఆయనే సార్. ఆయన డేట్లు ఇవ్వటం, ఈ సినిమా తీయటం. నేనేమో వెర్రి. నేను నమ్మను. కొంచెం వెనక్కి తిరగడం. నీ కర్మ. రే పదండ్రా. నంబర్ 1 కెమెరామెన్ గోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్దాం. మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను. చెప్పేనా ఒప్పుకుంటాడని? కాకపోతే నాకు ₹1,00,000 ఇవ్వాలి. ఓకే సార్. వీడోడు మధ్యలో ఓకే అన్నగా. ఓ బలరాం, నైస్ టు మీట్ యు సార్. సినిమా తీయడానికి కావాల్సిన సెట్ అయినరా? డబ్బులు ఒకటే సమస్య. అప్పు చేస్తే పోలే. వెరీ గుడ్ ఐడియా రా. తీసుకొచ్చి నా ఫేస్ కలుగుతారా బాబు? లేకపోతే మా ఫేసులకి ఇస్తారా? ఏం మాట? డబ్బులే కదా. గన్ లాంటి ఐడియా.